వెల్కమ్ టు హర్త వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో అయితే అందరికీ సార్ వాళ్ళు ఫోన్ చేసి గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేశారు. ఈరోజు అయితే నేను స్కూల్లోకి వెళ్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే స్కూల్ మెమరీస్, చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అక్కడే ఉన్నాయి నాకు. సో స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేసి నా వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అన్న అక్క చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కుదరక రాలేదు. కానీ చాలా గ్రేట్ ఫ్రెండ్షిప్తో బయటకు వెళ్తారు ఇక్కడ నుంచి. నాకు అదే గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా మంది ఇంకా ఎంసెట్ కోచింగ్ అది ఏది బయటకు వెళ్ళారు. వాళ్ళు చాలా మంది రావాలనుకున్నారు సార్. అంతా ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నారు. అంతే సార్. ఇంకోటి మన స్కూల్ మన స్కూల్ ఎందుకంటే మేము కూడా ఇక్కడ చదివినాం నెక్స్ట్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. నా పేరు గణేష్. నేను ఇక్కడ 4th నుంచి 7th వరకు చదివినాను. డిగ్రీ 5 years చదువుతున్నాను నేను. థ్యాంక్ మార్నింగ్. ఎల్కేజీ నుంచి 7th వరకు చదివాను. నేను, మా అన్న, మా అక్క, అంటే మా ఫ్యామిలీ మొత్తం టోటల్ ఇక్కడ చదివిందండి. పుట్టిన నుంచి లాస్ట్ వరకు ఇక్కడ చాలా ఉపయోగిస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, స్పోర్ట్స్ బాగుంటుంది, కరాటే, యోగా. శాంతినగర్ స్కూల్ అంటేనే ఒక మంచి బ్రాండ్ పేరు అనమాట. పక్కన స్కూల్తో పోల్చుకుంటున్నాం. ఇంకా ఇది ట్రైన్ అయితే డిగ్రీ 5 years చేస్తాను మేడం. థ్యాంక్ యూ. నా పేరు ఎం రాజు. ప్రజెంట్ అయితే ఇప్పుడు డిగ్రీ 5 years చదువుతున్నాను. నేను వచ్చేసి 3rd standard నుంచి 7th standard వరకు ఇక్కడ చదివాను. థ్యాంక్ యూ. థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. నేను చదివింది ఎల్కేజీ టు 6th class వరకే చదివాను. థ్యాంక్ యూ. My cousin is B.Tesni from 8th standard in Anandapur HPA school. నేను ఇక్కడ ఎల్కేజీ నుంచి 7th వరకు చదివాను. 8th అనంతపూర్ HPA స్కూల్లో చదువుతున్నాను ఇప్పుడు. మీరు 10th వరకు పెడితే బాగుంది. 7th మేడం యా మేడం మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ 7th వరకు చేసిన తర్వాత 3 years ఖచ్చితంగా మర్చిపోతారు. ఏదైనా సరే మర్చిపోతారు. అట్లీస్ట్ 9th వరకు అన్నా స్టార్ట్ చేస్తే బాగుంది. పేరు చెప్పి ఏం చేస్తాను. అక్కడే ఉండి మాట్లాడాలి. బాగున్నారా?
Good morning to everyone. My name is Deepak Sadhana and completed my 10th class in LKG. గుడ్ మార్నింగ్ టు ఎల్కేజీ నుంచి 7th వరకు చదివిన నాకు ఫస్ట్లో సీట్ రాలేదు. ఫస్ట్ మా సాయి స్కూల్ అండి. నా తమ్ముడికి ఏ ముందు వచ్చింది. నాకు రాలేదని మా నాన్న బాధపడి నెట్టాను. మా తమ్ముడు ఇంకో సంవత్సరం ముందే 3 years వెళ్ళినాడు. వాడు 7th-లోనో 6th-లోనో కాలు వెళ్ళిండే. అప్పుడు సార్లు బాగా వాడిని తీసుకుపోయి చూపించినారు. అప్పటికప్పుడు మళ్ళీ ఒకసారి అందరూ ఇంటికి వచ్చి చూసి మాట్లాడి వెళ్ళినారు. అది చాలా నాకు మెమొరీ. బాగా చూసుకున్నారు. ఏ కాలేజీలో వచ్చి దగ్గరికి వచ్చి చూడరు. ఫస్ట్ టైం నేను వచ్చినది ఇక్కడ వచ్చినప్పుడు. ఇంకా నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ కాలేజీలో ఉన్నప్పుడు ఈ స్కూల్ నుంచి ఎక్కువ మాట్లాడదండి. ఇంకా సెల్ ఉన్నప్పుడు యూట్యూబ్లో కొట్టి సార్ చూడడం వల్ల సార్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తారంటే అది మామూలు చేస్తాను. దానికి కొంచెం యూజ్ అయింది మాకు కొంచెము. అప్పుడు తెలియపోయే ఏంటి సార్ ఇవన్నీ అవసరమా అని. ఇప్పుడు తెలుస్తాను కదా, దాని వాల్యూ తెలుస్తాను. నా ఫోటోస్ అవి చూసినప్పుడల్లా ఒకసారి బ్యాక్ పోయి జరిగింది అని ఆలోచిస్తున్నాను. ఇంకా చాలా సార్లు చూసినాం. మా బ్యాచ్ అయితే ప్రభాస్ మనం అందరికీ పేరు కట్టింది. మా కాలేజ్ స్కూల్లో నవ్వుతూ ఉంటారు. ఇంకా చదువు ఇంపార్టెంట్ కాదు, వేరే ఇంపార్టెంట్ చాలా చూస్తున్నారు. ఇప్పుడు చదువు ఒకటే లేదు, అది ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది చదువు అంటే, కానీ బలవంతం చదువు రాదు. ఇక్కడ చాలా నేర్పించినాడు. అది ఒకటే కాదు, డ్రాయింగ్లు, కరాటే వల్ల సీట్ వచ్చింది. కానీ అది కొన్ని ప్రాబ్లం వల్ల పోలేదు. దానివల్ల సర్టిఫికేట్ వల్ల సీట్ వచ్చింది. ఇక్కడ డ్రామా చేస్తున్నారు. సెకండ్ ఇయర్ కంప్లీట్ ఇక్కడ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. నా ప్రస్తుతం 10th క్లాస్ అయిపోయింది. ఎల్కేజీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. ఇంకా మేము ఇస్తారు బాగా అన్నీ చేశారు. మాకు కరాటీ, యోగా అన్నీ చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. మై నేమ్ ఇస్ సుమాదేవి. నేను ఇక్కడ ఎల్కేజీ నుంచి 7th వరకు చదివాను. ఇప్పుడు 9th పూర్తి అయిపోయింది. 10th చదువు. మై నేమ్ నా పేరు ఆల్రెడీ తెలుగు చెప్పు. ఈ స్కూల్లో చదవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉండేది. ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలా బాగా ఉంది. 8th క్లాస్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక టీచర్స్ టీచింగ్ వల్ల సరిగ్గా స్కూల్గా పోలేదు. మళ్ళీ ఎడ్యుకేషన్స్ వెనుకబడిపోతానని మళ్ళీ వెళ్ళిపోయాను. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఫస్ట్
చాలా ఇష్టం. ఈ స్కూల్లో చదివినప్పుడు క్లాస్కి వాకింగ్ చేయడం, మేడంతో ప్రభా మేడంతో సింగింగ్కి వెళ్ళడం, చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో చదవడం. ఇంకా ఇక్కడే 10th వరకు అయితే బాగా అనిపించింది. సార్ మేడం మాకు బాగా హెల్ప్ చేశారు ఎడ్యుకేషన్ పరంగా. థ్యాంక్ యూ.
how to continue. Jerry, think the member will definitely online all these days after that. So 1 hour later, on. Share all this information. గేమ్స్ ఆడుతుంది చేరు పైకి ఎత్తండి మరి గేమ్స్ ఎవరికెవరు కాదా చేరు పైకి ఎత్తండి అమ్మా ఆడేది అందుకో చెప్తూ వాళ్ళు మాత్రమే చంద్రశేఖర్ ఆడ అద్దద్దు నాది అది 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 కూర్చోపా శివరాజ్ Has a brother, please come into the circle. Thank you. You can go back. Please, next I want to know who of you has a red shirt or a red dress. You come into the center. లేపచ్చు బ్రౌన్ అన్న లేపచ్చు పిస్తా గ్రీన్ అన్న లేపచ్చు అన్ని లేస్తా బ్లాక్ అన్న లేస్తా Okay, thank you. Next question. All the people whose name is starting with H, they come into the circle. Family name or personal name. Whose name is starting with an H, they come into the circle. సార్ పోక మధ్యలో పో గో Thank you. Now, all the people whose name is starting with R, come into the circle. R. Thank you.
Next question. Who likes flowers? They come into the circle. All the people who like flowers. Next question. All the members who have planted a tree in their life, they come into the circle. Okay. Take your seat. Please start. Activity, Women's Day activity. So we are going to do something, but before going to do, we will send through the WhatsApp group messages. If you are willing, interested, then you can join. Okay. Keep it in mind, get together function. You all talk each other by phone or meet personally. You plan one date and time, then give the information to us. Then we have to arrange academic wise. Okay. We have to continue lifelong with our project. We need, that is the main plan. We need to touch with our school. Okay. Thank you. And Raja, sir, well, I would like to say that when he offered to you that you can come here to the school to take advice or to work together with other students, to give your idea, your input here to this project, yeah, what he is saying, he means it. Yeah, he's like a father. It's more like a headmaster. It's more like a headmaster. He's like a father. Yeah, he has high ideals. Yeah, I know that, and I appreciate that very much. What he is offering to you. Yeah, and he will open his heart. Yeah, if you have any problems. Okay. Yeah. So it is very good that you came here. This was the first time for us, and I said already, I think this was a total surprise. We did not know how many of you would come, and so next year we will have an old students gathering once again, and I am very happy that we have this meeting now, because I also feel this school is like a family, like a community, and all together we can try to keep the school in every aspect alive, and if you have new ideas what might be implemented, we are also open to new ideas, because new ideas are always very important. Otherwise a system gets old and boring. good morning all together. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే పాత మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మంచిగా ఆ మెమరీస్ను మీ దగ్గర పెట్టుకొని మీరు షేర్ చేసుకున్న విధానం బట్టి కొంచెం నాకు కూడా ఏదో అనిపించింది. అలా బాధ వెళ్ళిపోయారని పోయేటప్పుడు మాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఇంకోటి ఏమంటే నేను చెప్పేది, ఫ్యూచర్లో మీరు ఏ విధంగా ఉండాలి అనేది 8వ తరగతి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 7th వరకు టీచర్ల భయము, టీచర్లు కొట్టారు తిడతారు అనేది ఒకటి ఉంటుంది. 8వ తరగతి నుంచి
కొంతమంది హై స్కూల్కి చేస్తారు. హై స్కూల్లో చెడు ఉంది, మంచి ఉంది. ఎందుకంటే నేను గమనిస్తుంటాను కాబట్టి చెప్తున్నాను. చెడు ఉంది, మంచి ఉంది. కానీ చెడుకు బిరిన దగ్గర అవుతారు. ఆ చెడును దూరంగా ఉంచి మంచిని ఆస్వాదించుకొని మీరు అందరూ మంచి చదువులు చదవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత పెద్ద పిల్లలు, నేను చాలామందిని బైక్ హార్స్గా తొలగడం చూశాను. పేరొద్దు, కానీ అది మీరు సంపాదించి ఆ తర్వాత ఏమైనా చేయండి, మీ ఎంజాయ్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా. కానీ ప్రతి రూపాయి మీ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చేదే మీకు. ప్రతి రూపాయి కూడా మీకంటూ ఏమీ ఉండదు. ఆ రూపాయి సంపాదించిన పొద్దు మీకు ఈరోజు నేనేం చెప్పినాను అనే విలువ మీకు తెలుస్తుంది. కాబట్టి మంచి పద్ధతుల్లో నడిచి మీ భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పిన మాటల్లో 100%. గోల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అని ఊరికే ఉండేది. మీరందరూ మీరు ఇక్కడికి వచ్చి తర్వాత మీ యొక్క మెమొరీస్ని షేర్ చేసుకుంటే మాకు కూడా గుర్తుకు వచ్చేస్తున్నాయి. అన్నీ ఎంత బాగున్నది, ఎలా ఉన్నాము, మీ బ్యాగ్తో మేము ఎలా ఉన్నాము, మా బ్యాగ్తో మీరు ఎలా ఉండేది అని గుర్తుకు వచ్చేస్తున్నాయి నాకు. ఆ గ్రీన్ హౌస్ ప్రతి ఒక్కరూ పోయి క్లాస్ వైజ్గా పోయి చెట్ల నీళ్ళు కోసం వచ్చినాం కదా. నువ్వు కూడా ఉన్నావులే. అది ఒక మంచి క్లాస్ ఉండే, ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్కసారి పోయి పోసి వస్తా అంటే నీకు పెంచిన చెట్లే ఇవన్నీ. చిన్న మొక్కలో పెద్ద పీస్ అవుతుంది కదా. బాగా పెంచుకున్నారు, బాగున్నారు. తర్వాత వచ్చేసి పెద్దగా గ్రోతింగ్ అనేది సహజంగా వచ్చేస్తుంది అందరిలో. అంతేకాకుండా మీలో మోరల్ వాల్యూస్ కూడా అలాగే ఉండాలి, అలా పెంచుకోండి. టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఉంది. నేను చాలా మందిని చూశాను, బాగా రిసీవ్ చేసుకుంటారు టీచర్స్ కూడా. మీరు అనుకునేది సాధించి మీరు లైఫ్లో బాగా సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. అంతేవిధంగా ఇప్పుడు 50 మెంబర్స్ వచ్చినట్టు నెక్స్ట్ 100 అలా రావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మేడం అన్నట్లు ఫెస్టివల్ ఈరోజు శాంతి ఆనంద ఫెస్టివల్, అదొక డే. నేచర్ డే లాగా, చిల్డ్రన్స్ డే లాగా శాంతి ఆనంద ఫెస్టివల్ లేదు. ఓకేనా? మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ అంతా ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సార్కి తర్వాత వచ్చేసి చాలా కష్టపడ్డాడు బాబు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటా, నంబర్లు లేకుంటే నంబర్లు అడిగి నా దగ్గర కొన్ని ఉన్నాయి, అన్ని ఇప్పించుకొని బాగా కష్టపడ్డాడు బాబు. చాలా థ్యాంక్స్ చెప్తాను మీరు అందరూ. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటారు, ఈ ఊర్లోనే ఉంటారు, బట్ ఎక్కడెక్కడ చదువుల కోసం వెళ్ళిపోయింటారు కదా. ఒకరినొకరు చూసుకో ఉంటారు. ఈ విధంగానైనా మీరు ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకుంటారు. ఇంకా మీ యొక్క ఫీలింగ్స్ మీరేం చేస్తున్నారో అవన్నీ షేర్ చేసుకుంటారు. మీకు కూడా హ్యాపీ వచ్చింటుంది, దాన్ని కూడా మీరు ఇప్పుడు షేర్ చేయాలి ఎవరన్నా. ఓకేనా?
Take care. Our intention is not please when Indians respected the mother nature very well, and all their songs were about the nature. మొదటిసారి బెంగళూరులో లావణ్య ఇద్దరు బెంగళూరులోనే. లావణ్య తప్ప ఎక్కడికి రాదు. మ్యామ్ హాయ్. మ్యామ్ హాయ్. మై యూట్యూబ్ బ్లాగ్. హాయ్ చెప్పండి సార్. ఇది మా ఆఫీస్ రూమ్ అండి. చూడండి. అబ్బాస్ మా బ్యాచ్ తేలింది ఫోటో. అవతలా బాబు సరైన కంప్యూటర్ రూమ్ లో. అబ్బాస్ అందరూ హాయ్ చెప్పండి. ఇది ఆఫీస్ రూమ్ మాది. ఇక్కడ ఇవన్నీ చుట్టూ క్లాసెస్ వాటర్ అయితే వస్తున్నాయి. లోటస్ పౌండ్ ఇది. ఇది మా బ్యాచ్ అండి. ఈ బ్యాచ్లో నేను ఒకటే మిస్ అయిపోయాను. ఇది మా బ్యాచ్ 7th క్లాస్ బ్యాచ్ ఇది. అందరూ హాయ్ చెప్పండి. అరే అందరికి అందరూ చెప్పండి. అందరూ కమల్ దస్తగిరి
అందరూ ఇక్కడ లంచ్ టైంలో ఫొటోస్ మాత్రమే తీశారు. సో ఫొటోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీళ్ళు ముగ్గురు మా సార్ వాళ్ళు, వీళ్ళు మా జూనియర్స్. ఇక్కడ మా హెల్గా మ్యామ్ అయితే స్పీడ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందరికీ. మా ప్రభావతి మేడము, మా మిగతా స్టూడెంట్స్ వీళ్ళు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నా స్కూల్ టైంలో అయితే టీచర్స్తో పాటు సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడు టీచర్స్తో పాటు భోజనం చేసేవాళ్ళం మేము, మా బ్యాచ్. మళ్ళీ ఆ ఛాన్స్ అయితే నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్న జరిగిన పార్టీ అయితే లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేను. టీచర్స్తో కలిసి భోజనం చేయడం, డ్యాన్స్ వేయడం అంతా. ఇక్కడ నేను, మా హెల్గా మ్యామ్ విత్ సీనియర్స్ వీళ్ళిద్దరు వీళ్ళతో అయితే ఫోటో తీసుకున్నాం. బెస్ట్ మెమరీ. ఇది 2010 నుంచి 2022 వరకు అయితే బ్యాచ్. ఇది చాలామంది రాలేదు. ఇది మా గ్రూప్ ఫోటో. ఇదంతా బెస్ట్ మెమరీ దిస్ ఫోటో. ఇది మా స్కూల్ బ్యాచ్. ఇది మా బ్యాచ్ 7th క్లాస్ 2002 వాళ్ళు 13 బ్యాచ్. ఇది మాది శాంతి ఆనంద స్కూల్లో. బెస్ట్ మెమరీ ఆఫ్ దిస్ డే నాకు.